వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుదాం. యోధా యొక్క మీకా ప్రవచన గ్రంథం అలవాటు అయిపోయింది మాకు. మీకా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 2వ సకల జనులారా ఆలకించుడి, ఆలకించండి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. నీలో ఉన్న సమస్తం కూడా చెవియొగ్గండి. ప్రభువు యెహోవా మీ మీద నీ మీద సాక్ష్యము పలుకుతున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు నీ మీద సాక్ష్యము పలుకుచున్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్. ఈ వర్తమానం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఈరోజు ఈ లాస్ట్ సండే నేను మీతో చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే సాక్ష్యము అనండి. ఒకసారి మీ నోటితో ఇంగ్లీష్ విట్నెస్. గుడ్. నేను నీ మీద సాక్ష్యం పలుకుతున్నాను. ప్రభువైన యెహోవా పరిశుద్ధ ఆలయంలో నుండి నీ మీద ఒక సాక్ష్యాన్ని దేవుడు పలుకుతున్నారట. అవును, మన ఆత్మీయ జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఒక పెద్ద దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే సాక్ష్యం లేకపోతే మోక్షమే లేదు అన్నాడు. సో వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే కొటేషన్. సాక్ష్యం లేకపోతే మోక్షమే లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశమే లేదు అన్నాడు. అందుకని ప్రతి ఒక్కరికి ఒక మంచి గుడ్ విల్, మంచి సాక్ష్యం ఉండాలి. అది కూడా ప్రభు ఈ మీకా ప్రవక్త ప్రవచనాల్లో మాట్లాడుతూ పరిశుద్ధ ఆలయంలో నుండి నేను నీ మీద ఒక సాక్ష్యాన్ని పలుకుతున్నాను. ఇది పరిశుద్ధ ఆలయం, దేవుని మందిరం, దేవుడు నివసించే చోటిది. దేవుని కనుదృష్టి ఈ ప్రార్థన మందిరంలో ఉంది. ఈ ఆలయం నుంచి నీ మీద ప్రత్యేకంగా పర్టికులర్గా నీ మీద ప్రభు సాక్ష్యాన్ని పలకాలనుకుంటున్నాడు. నేను ఈ సబ్జెక్ట్ని మీకు అర్థవంతంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 4 కోణాల్లో మీకు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. వాస్తవంగా మనం చెప్పుకోవాలి అనంటే దేవుడు చేసిన మేలుకి మనం దేవునికి ఎదుట సాక్ష్యం చెప్పేది ఒక కోణం కదా. ప్రతి ఆదివారాలు మనకి టైం ఉండట్లేదు కనుక ప్రభు బల్లారాధనకు ఒకసారి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు నిలబడి సాక్ష్యం చెప్పండి తల్లులారా అన్నలారా అని చెప్తూ ఉంటాం. వాళ్ళు నిలబడి ప్రభు ఏ మేలైతే చేశాడో సంఘం ఎదుట వారు నిలబడి గత వారంలో మా ప్రయాణంలో దేవుడు తోడున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లల చదువుల్లో విజయాన్ని ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాం, కూతురి పెళ్ళయింది, అప్పులు తీరాయి, ఇట్లాగా వారికి దేవుడు చేసిన మేలు సంఘం ఎదుట నిలబడి దేవుడు చేసిన మేల్ని సాక్ష్యం విధానంలో చెప్పే విధానం ఒకటి ఉంది. ఇప్పుడు డెలివరీ అవుతున్న సమయాల్లో అది ఆపత్కాలం, ప్రమాదపు అంచులు. సో ఆ టైంలో ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తూ ఉంటారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, ఉమ్మునీరు తక్కువగా ఉందని చెప్తున్నారు డాక్టర్స్, ఇట్లా కొన్ని చెప్తుంటారు. సో ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ డెలివరీ విషయంలో వాళ్ళకి దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పాప కానీ బాబు కానీ పుడితే వాళ్ళని హాస్పిటల్లో బాక్సులో పెడతా ఉంటారు. చిన్నప్పుడే జాండీస్ రావటమో లేకపోతే బ్రీతింగ్ సరిగ్గా అందుకోలేని పరిస్థితి ఉంటే ఆ టైంలో హాస్పిటల్లో బాక్స్లో పెట్టినప్పుడు తల్లి ఒక చోటు ఉంటుంది, బిడ్డ ఒక చోటు ఉంటుంది, పాప ఒక చోటు ఉంటుంది, బాబు ఒక చోటు ఉంటాడు, వాళ్ళ అమ్మగారు ఒక చోటు ఉంటారు. ఈ మధ్యలో తన భర్త గారు అటు ఇటు తిరిగి సఫర్ అయ్యి నిజంగానే ఆ పరిస్థితి క్లిష్టమైనది. ఆ సమయంలో దేవుణ్ణి వేడుకుంటాడు, లేదా సేవకులకు చెప్తాడు, అన్న ఇట్లా ఉంది ప్రార్థన చేయండి అంటే దేవుని సంధిలో చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఆ ఆపత్కాలంలో దేవుడు తల్లిని బిడ్డను క్షేమంగా వేరు చేసి ఇద్దరిని క్షేమంగా ఇంటికి పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మేలులు, దేవుడు చేసిన మేలుని సంఘం ఎదుట మనం దేవుడు చేసిన మేలు గురించి చెప్పే సాక్ష్యాలు ఒక కోణం. ఇంకొంచెం ఆలోచిస్తే నిన్ను గురించి నీ ఇంటి వాళ్ళు చెప్పే సాక్ష్యం ఒక కోణం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంట్లో ఉంటున్నావు కనుక నీ గురించి నీ ఇంటోళ్ళకే బాగా తెలుస్తూ ఉంటుంది, నా గురించి నా ఇంటోళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది.
మీ గురించి మీ ఇంటోళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. మిమ్మల్ని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ నాన్నగారిని అడిగితే చెప్పేస్తారు, దేవుడికి స్తోత్రం చెప్పండి. లేదా మీ మమ్మీని అడిగితే చెప్పేస్తూ ఉంటారు. మా అబ్బాయి అండి ఆ గుడికి వచ్చినప్పుడు భలే ఉంటాడు కానండి, ఇంటి దగ్గర చూడాలండి వాడి వ్యవహారం మరి 12 అయినా నిద్ర లేగడండి, మరి దుబాయ్ దుప్పటి కప్పుకుని పడుకుంటూ ఉంటాడండి. సో నిన్ను గురించి కొన్నిసార్లు మేము ఇంటికి హౌస్ విజిటింగ్ వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, అన్న వాడికి చెప్పండి అన్న, అసలు చదవట్లేదు, పుస్తకం తీయట్లేదు అన్న, ఈ అక్క ఉంది అస్సలు పొర్రపాటును కూడా పుస్తకం తీయదు, అసలు నిద్ర ఎప్పుడు లేస్తుందో తెలుసు అన్నయ్య, అసలు ఇంట్లో ఈ మమ్మీకి నాకు ఏమీ హెల్ప్ చేయదు. సో నీ గురించి నీ ఇంటోళ్ళు ఇచ్చే సాక్ష్యము అది ఒరిజినల్. దేవుడికి స్తోత్రం అని చెప్పండి సార్. వాస్తవం అది ఖచ్చితంగా నీ గురించి నీ ఇంటి వాళ్ళు, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. సో నీ కోసం నీ ఇంటోళ్ళు ఇచ్చే సాక్ష్యం ఒకటి ఉంది. సో మూడో కోణం ఆలోచిస్తే దైవజనుడు ఒక విశ్వాసిని గురించి ఇచ్చే సాక్ష్యం. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీ అందరి గురించి నేను ప్రభు ఎదుట సాక్ష్యం చెప్పాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? లేఖనం ఇలా చెప్పినారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని గురించే లెక్క అప్పచెప్పాలని మీ ఆత్మల్ని కాస్తూ ఉన్నారు. ఒక సేవకుడిగా మా బాధ్యత ఏమిటంటే మిమ్మల్ని గురించి ఒక్కొక్కరి గురించి ప్రభుకి సాక్ష్యం చెప్పాలి. పలానా విశ్వాసం ఎట్లుంటుంది ప్రభువా, పలానా సిస్టర్ అక్క ఎలా ఉంటుంది, పలానా బ్రదర్ ఎట్లా ఉంటాడు, పలానా అంకుల్ ఎట్లా ఉంటారు. సో దేవుడిని అడిగినప్పుడు మీ గురించి మేము సాక్ష్యం చెప్పాలి, లెక్క చెప్పాలి. ప్రభువా వీళ్ళు దేవుడు అడుగుతారు, పలానా సహోదరుడు ఎట్లుంటారు, అన్నీ బాగానే ఉంటుంది కానీ కొంచెం కోపం ఎక్కువ అన్నా అని ప్రభువుకి నేను చెప్పాలి. ప్రభువుకు తెలియదా? అన్నీ తెలుసు, కానీ లెక్క చెప్పాలి, ఆ ఆత్మ గురించి లెక్క చెప్పాలి. అందుకే దైవజనుడి దగ్గర కూడా మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసిగా జీవితంలో ఏదో వస్తున్నాం వెళుతున్నాం అని కాదు, కానీ ఇప్పుడు ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే చదువుకునే స్టూడెంట్స్కి ఇది బాగా తెలుస్తుంది. మీకు పాఠాలు చెప్పే టీచర్ ఉంటారు కదా, మాస్టర్ గారు, కాలేజీలో అయితే లెక్చరర్, స్కూల్లో అయితే టీచర్. మీకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ మార్క్స్ ఎవరి చేతిలో ఉంటాయి? మాస్టర్ గారి చేతిలో ఉంటాయి. సార్ దగ్గర కుదురుగా తిన్నంగా ఉండకుండా ఆయన్నే పాఠాలు చెప్పి ఆయన్ని ఎదిరించామనుకోండి, వీడి సంగతి చెప్దామని గుప్పుట్లో పెట్టుకుంటాడు ఆయన. సో ఇంకప్పుడు ప్రాక్టికల్లో మార్కులు ఉండవు. అందుకని సార్ దగ్గర చదువుకునేటప్పుడు టీచర్ని మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళని ర్యాగింగ్ చేయకూడదు. చదువుకునే పిల్లలు ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మీకోసం వాళ్ళు మంచి పాఠాలు చెప్తున్నారు, రాత్రింబగళ్ళు స్టడీ చేసి ఎంతో కష్టపడుతుంటారు ప్రతి టీచర్. మరి అలాంటిది ఒక సేవకుడిగా సంఘాన్ని నడిపిస్తున్న కాపరి మీ కొరకు పడుతున్న ప్రయాసం మీరు గుర్తించాలి. అవును, దైవజనుడి దగ్గర కూడా నేను ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలి. యేసయ్య అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆఖరిది ఏమిటంటే దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యం. ఇది అందరి గురించి దేవుడు చెప్తాడు ఈ సాక్ష్యం, నో డౌట్, సందేహించాల్సిన పనే లేదు. దేవుడు పరిశుద్ధ ఆలయములో నుండి నీ మీద సాక్ష్యం పలుకుతున్నాడు అన్నాడు. నిజంగా మన గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. నా ఆలోచనలు విధానాలు పరిశుద్ధాత్ముడు మీకు అర్థమయ్యే రీతిలో బోధించునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టులో న్యాయం జరగాలంటే విట్నెస్ సాక్ష్యం ఇచ్చే వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది కొంతవరకు. కొన్ని చోట్ల అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, యెజబెల్ లాంటి వాళ్ళు ఉన్నారు. 2 పనికిమాలినోళ్ళని పెట్టి అబద్ధ సాక్ష్యం చెప్పి నాబోతు ద్రాక్ష తోట అంతా కబ్జా చేసేసింది యెజబెల్. చివరికి ఆ కుక్క చావు చచ్చింది. చాలా బాధను కలిగిస్తుంది ఆ సందర్భాలు చదువుతూ ఉంటే. కనుక అబద్ధ సాక్ష్యాలు మనకొద్దు, లేనిపోని వ్యర్థమైన సాక్ష్యం కూడా వద్దు, కానీ మంచి సాక్ష్యమే మన గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. యేసు నామములో అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా చెప్దామా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా దీన్ని అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, కనాను స్త్రీ ఉంది. కనాను స్త్రీ గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచిస్తే,
ఇది పిల్లలకని తెచ్చిన రొట్టమ్మా, ఇది కుక్క పిల్లలకి వేయకూడదు. నిజమే ప్రభా, ఇది నువ్వు పిల్లలకని తెచ్చిందే, కానీ ఈ రొట్టె విరిచేటప్పుడు కొన్ని ముక్కలు కింద పడిపోతాయి కదయ్యా. ఆ యజమానుడు బల్ల దగ్గరికి కుక్కలు వచ్చి ఆ చిన్న చిన్న బన్ ముక్కలు తీసుకుని వెళ్తాయి కదా కుక్క అని అంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పదయ్యా. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని గురించి అక్కడ దేవుడు మాట్లాడాడు. శతాధిపతి కూడా అంతే. నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, నీవు ఒక్క మాట సెలవి అని అన్నాడు. అక్కడ ఎక్కడో ఉన్న తన దాసుడు ఇక్కడి నుంచి మాట సెలవిస్తే అద్భుతం దేవుడు చేశాడు. అంటే వారి గురించి ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని గురించి అక్కడ మాట్లాడాడు. ఈ ఉదయకాలం కూడా మన గురించి, మన విశ్వాస పరిమాణాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడాలి. ఆత్మీయ స్థితిని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, మోషేని గురించి దేవుడు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నా ఇల్లంతటిలో, చెప్పండి, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అతడు. వాళ్ళ అక్క, వాళ్ళ అన్న, వాళ్ళ ఎదుటి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మోషేని గురించి మీరు ఏమనుకుంటున్నారు, నా ఇంటిలో నమ్మకస్తుడైన వాడు ఎవరైనా ఉన్నారంటే అతడు మోషే అనని ఒక చక్కని సాక్ష్యాన్ని ప్రభు మోషే గురించి మాట్లాడాడు. ఇంకొంచెం మనం బైబిల్ చదువుతూ ఉంటుంటే ఆ రోజు దేవుడట కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను కూడా ప్రభువులాగా ఆయన ఎట్ట కూర్చున్నాడో, మీరు కానుకలు వేసేటప్పుడు అక్కడ బాక్స్ దగ్గర ఒక పెద్ద కుర్చీ వేసి నన్ను ఆడు కూర్చోబెట్టారనుకోండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంక అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, ఏంటన్నా వెసులన్నా ఎప్పుడు కానుక కూడా అడగవు, ఏంటయ్యా ఈరోజు ఎట్టు కూర్చున్నావు నువ్వు అని మామూలుగా మాట్లాడుకోరు. అప్పుడు యేసు ప్రభు కూర్చున్నాడంట కానుక పెట్టి దగ్గర. కూర్చుంటే అందరు కానుకలు వేశారంట. ఒక బీద విధవరాలు మాత్రం తన జీవనం అంతా ఉన్నదే 2 కాసులు ఆమె దగ్గర, ఆ ఏమి దాచుకోకుండా ప్రభుకి ఇచ్చేస్తే, అప్పుడు అందరిలో ప్రభు చెప్పాడు, ఈమె తన జీవనం అంతా నా కొరకు ఇచ్చేసింది అని. ఫినెహాస్, నేను వారవలేని దాన్ని ఇతడు కూడా వారవలేదు. దేవుని విషయంలో ఇతడు ఆసక్తి కలిగిన వాడు. ఇలాగ బైబిల్లో కొన్ని సందర్భాలన్నీ మనం చదువుకుంటూ వెళితే ప్రభు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క సాక్ష్యాలు పలుకుతూ వచ్చాడు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు మన గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలి? పరిశుద్ధ ఆలయములో నుండి నీ మీద సాక్ష్యం పలుకుతానన్నాడు కదా. అయితే ఇక్కడ కూర్చున్న మనం, దేవుని మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలి? సాక్ష్యం అంటే గుర్తొచ్చింది నాకు, హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొంతమందికి మైక్ ఇస్తే, అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట, మైక్ ఇవ్వకూడదంట. మైక్ ఇస్తే మైక్ ఇంకా అమ్మేసింది, అదేదో ఐస్ క్రీమ్ అనుకున్నట్లుగా వాళ్ళు ఇంకా అసలు వదలరు. నాకు తెలిసి మెయిన్ చర్చ్లో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరని నాకు తెలుసు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని చోట్లకి మేము వెళుతున్నప్పుడు చూస్తూ ఉంటుంటే ఇక మైక్ ఇచ్చామంటే అస్సలు వదిలిపెట్టరు వాళ్ళు. నేను ఆటో ఎక్కానండి, ఆటో వాడు చిల్లర అడిగాడు, డబ్బులు లేవు, మళ్ళీ నేను షాంపూ ప్యాకెట్ తీసుకున్నానండి, దిగానండి, మళ్ళీ ఆడు చిల్లర లేదంటే మళ్ళీ చాక్లెట్ ఇచ్చాడండి. అసలు వాళ్ళు చెప్పే సాక్ష్యాలకి అసలు బ్రేకు ఉండదు, బెల్లం ఉండదు, ఎప్పుడు ముగిస్తారో తెలియదు మనకి. సో అట్లా కాదు, మన గురించి ప్రభు ఎలాంటి సాక్ష్యం పలకాలి? ఒక 5 రకాల సాక్ష్యాలు మేము ముందు ఉంచుతాను. ఓకే, నెంబర్ 1 చదవండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని చదువు. దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం ఎలా ఉండాలి, ఏమని సాక్ష్యం ఇవ్వాలి మన గురించి ప్రభు అంటే, అపోస్తులు 13:22 చదువుదాం. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు 13:22 అక్క చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, తొలగించి దావీదును దేవుడు వారి మీద రాజుగా నియమించెను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటుని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. కొట్టండి ఒకసారి చప్పట్లు, ప్రభుకి మహిమ వచ్చినట్లు. అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఏమని?
సో ఫస్ట్ రీజన్, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు. హలో, ఈ ఉదయకాలం నీ గురించి నా గురించి ప్రభు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏమిటంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని. దేవుని యొక్క సంకల్పము నీవు నెరవేర్చేవాడు అని నీ గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. నా గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. దావీదు గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం అది, నా ఉద్దేశాలన్నీ అతడొక్కడే నెరవేర్చాడు అని. ఈ ఉదయకాలం మీరు ఆలోచించండి, ఈ మాటను మీకు అప్లై చేసుకోండి. ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వాళ్ళు కొన్ని హోప్స్ ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని థాట్స్ ఉంటాయి వాళ్ళకి. అవి మనవి. మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కాకుండా దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వాళ్ళమని ప్రభు దగ్గర నుంచి మనం సాక్ష్యం పొందాలి. అది దావీదు గురించి ప్రభు ఇచ్చాడు సాక్ష్యం. ఇప్పుడు ఆ తండ్రి ఇంటికి 8 మంది కొడుకులు. ఆ తండ్రికి యెషయా వాళ్ళ నాన్నగారు, దావీదు వాళ్ళ ఫాదర్. సమూయేలు ప్రవక్త వెళ్ళాడు అభిషేకిద్దామని. వెళితే ఎవరిని కోరుకోలేదు దేవుడు, పెద్దోడినైనా ఇంకొకడినైనా ఎవరినైనా కోరుకోలేదు. కానీ దావీదుని నేను కోరుకున్నవాడు ఇతడే అని అతని మీద తైలం పోసి రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు దావీదుని గురించి దేవుడు ఇస్తున్న విట్నెస్ ఏమిటంటే, సాక్ష్యం ఏమిటంటే, నా హృదయంలో ఉన్న ఉద్దేశాలు ఇతడు నెరవేర్చేవాడు. ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను మీ అందరి గురించి, మీ వ్యక్తిత్వాన్ని గురించి ప్రభు ఇలాంటి సాక్ష్యం పలకాలి. ఈ కుమారుడు ఉన్నాడు కదా, ఈ కుమారుడు నిజంగానే నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఈ కుమార్తె నా ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ఖచ్చితంగానే. ఒక తండ్రి ఉన్నాడంటే ఆ తండ్రి ఏమనుకుంటాడంటే తన బిడ్డల గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాడు. నా కొడుకుని ఇంజనీర్ చేయాలి, నా కొడుకుని కలెక్టర్ చేయాలి, డాక్టర్ చదివించాలి, ఒక మంచి హాస్పిటల్ పెట్టించి పేద ప్రజలకి వైద్య సేవలు అందించాలి, లేకపోతే నా కొడుకు మెడికల్ స్టోర్ పెట్టాలి, నా కొడుకు ఒక మంచి సాఫ్ట్వేర్ అవ్వాలి. ఇట్లాగా ఒక తండ్రికి తన బిడ్డల పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంటుంది. అయితే పరమ తండ్రి, నిన్ను నన్ను సృష్టించిన పరలోకపు తండ్రి, ఆయన చేతి పనివారమైన మన గురించి ఆయన ఇలా అనుకుంటున్నాడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా, లేకపోతే నీ మనసుకు వచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావా? నీ గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే ఉద్దేశాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నావా లేదని ఆత్మీయంగా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, అంతరంగంలో పరిశోధించుకోవాలి. ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్నాడు పిల్లోడు, అయిపోయింది, ఫినిష్, ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వాడిని మనం వెళ్ళి అడిగాం, బాబు 10th అయిపోయింది కదా, ఏం చదవాలనుకుంటున్నావు? వాడు ఏమంటాడంటే, ఇంకేమో ఆలోచించుకోలేదండి. మరి ఇంకెప్పుడు ఆలోచించుకుంటాం? నాన్నగారు ఏమంటున్నారు? నాన్నగారు అయితే మంచిగా చదివించాలని ఉంది, కానీ నేను చదువుకోవాలి కదా. నాన్నగారు చదివిస్తాడు, నేను చదవాలి కదా. అరే బాబు, మరి చదవకపోతే ఇంకేంది, నీకోసం నీ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు కదా, మరి తండ్రి ఉద్దేశాలు నువ్వు నెరవేర్చవా? తల్లి పడుతున్న శ్రమను నువ్వు గుర్తించవా? చదువుకోవాలి. చదువుకోవాల్సిన టైంలో చదివేసుకుంటే ఫ్యూచర్ అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక తండ్రి ఉద్దేశాలు ఒక బిడ్డలుగా మనం నెరవేర్చేవారుగా ఉండాలి. అయితే ఆ దేవుడి యొక్క ఉద్దేశాలు దావీదు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఎలాగ నెరవేర్చాడో కొన్ని సందర్భాలని నేను అన్వయించుకుంటూ మీకు ఒక్కొక్కటిగా వివరించడానికి ఇష్టపడుతున్నాను. దావీదు జీవితాన్ని మనం చూస్తే దేవుడు కోరుకుని ఏర్పాటు చేసుకుని రాజుగా ఉండాలని నియమించాడు. సౌలు దావీదు మీద భయంకరంగా ఎప్పుడూ కూడా విషయం చూస్తూ ఉండేవాడు. కనబడితే చాలు ఈటి విసిరి చంపేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు సౌలు. కానీ దావీదుకి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే సౌలు మాత్రం ఏమీ చేయలేదు. ఇతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి ఇతనికి నేను కీడు చేయను. నిజంగా మన పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటో తెలుసా? చదవండి, జకరియా గ్రంథంలో 8వ అధ్యాయం 15వ వచనం చూస్తే దేవుడి యొక్క ఉద్దేశం గురించి
అక్కడ మాట్లాడుతున్నాడు. జకరియా ఈ కాలమున 8:15 యెరూషలేమును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను. యెరూషలేము వారికి నేను మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాను గనుక మీరు భయపడొద్దు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు మేలు చేయాలనేదే దేవుని సంకల్పం. ఆ ఉద్దేశాన్ని ఇదిగో దావీదు నెరవేర్చాడు. దేవుని ఉద్దేశం ఏంటి? మేలు చేయాలని. కీడు చేసేవాడు కాదు దేవుడు. అలాగునే దావీదు కూడా అవకాశం వచ్చినా, సౌల్ని చంపే అవకాశం వచ్చినా, అయ్యో నేను ఇలా చేయకూడదు, నేను కీడు చేయకూడదు, అతడు నాకు కీడు చేశాడు కానీ నేనైతే దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి కానీ నా ఉద్దేశం నెరవేర్చుకోకూడదు. మనం ఏమనుకుంటామంటే వాడు నాకు అలా చేశాడు కదండి, వాడు అంతు చూస్తానండి, దేవుడికి స్తోత్రం చెప్పండి సరే. అలాగే ఎప్పుడు మనం అనుకోకూడదండి. దేవునికి బైబిల్ ఏమన్నదంటే పగ తీర్చుకోవటం నా పని, ఆయన చేతులకు అప్పగించేసుకోండి. ఆయన ఎలాగా కౌన్సిలింగ్ ఇవ్వాలో, ఎలాగా ఆయన నడిపించుకోవాలో ప్రభువుకు బాగా తెలుసు. అందుకని మన ఉద్దేశాలు కాదు, దేవుడు మేలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదు కూడా సౌలుకి మేలే చేశాడు కానీ ఎప్పుడు కీడు చేయలేదు. దేవుని ఉద్దేశం అంతా కూడా దావీదు నెరవేర్చుకుంటూ వచ్చాడు. కావాలంటే అది కూడా మీకు రిఫరెన్స్ ఇస్తాను. మొదటి సమూయేలు పుస్తకం 24వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు పుస్తకం 24:17. దావీదుతో ఇట్లా నేను ఓకే, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించగా, నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారానికి నువ్వేం చేసావు తెలుసా? ఉపకారం చేసావు. నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు గనుక నీవు నాకంటే నీతి పరుడవు. దావీదుని గురించి సౌలు చెప్తున్నాడు, నేనైతే నీకు అపకారమే చేశాను బాబు, కానీ నీవు మాత్రం దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా నాకంటే నువ్వు నీతిమంతుడు. ఈరోజు మీ ఆఫీస్లో మిమ్మల్ని బాగా టార్చర్ పెడుతున్న వాళ్ళు ఉంటారు. మీ స్కూల్లో, కాలేజెస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయకూడదు. దేవుడికి అప్పగించుకుందాం, వాళ్ళకి మారు మనసు వస్తుంది, నీ ద్వారా వాళ్ళు రక్షించబడతారు. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఉన్నాడు, వాళ్ళ సొంత అన్నలే, కడుపును పుట్టిన వాళ్ళే గొంట్లో పడేశారు, మిద్యానీయులకు అమ్మేశారు, చేయలేని నింద తన మీద పడితే జైల్లో పడేసిన పరిస్థితులు వచ్చినవి. ఇన్ని బాధలు పడిన యోసేపు అన్నలు తనకి కీడు చేస్తే యోసేపు మాత్రం వాళ్ళకి మేలే చేశాడండి. మేలు చేయాలని ఆయన సంకల్పించాడు. ఆ మాట కూడా చదువుదాం బైబిల్లో. ఆదికాండ గ్రంథం 50:20. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నేటి దినమున బ్రతికించినట్లు, అనేక ప్రజల్ని బ్రతికించినట్లు అది దేవుడు మేలు కొరకే ఉద్దేశించాడు. నిజంగా యోసేపు కూడా అన్నలకి మేలే చేశాడు కానీ కీడైతే చేయలేదు. వాళ్ళు అనుకున్నారు, రే మనం బాధ పెట్టినాడు ఇప్పుడు మనల్ని బ్రతికిస్తున్నాడు రా, మనం గుంట్లో తోసేస్తున్నాడు, అరే ఇప్పుడు అనేకుల్ని పోషించే స్థాయిలోకి వెళ్ళాడని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నాను, మనం ఎప్పుడు దైవ ఉద్దేశాల్ని నెరవేర్చాలి. అలాంటి సాక్ష్యం మన గురించి దేవుడు ఇవ్వాలి. భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో కొన్నిసార్లు మీకు అనేకమైన కీడు చేసే వాళ్ళు ఎదురవుతారు. దాన్ని దేవుడు మేలుకారంగా మార్చడానికి శక్తిమంతుడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా మనం బ్రతుకుదాం. అలాంటి సాక్ష్యం దేవుడు నీ గురించి పలుకునుగాక, తన పరిశుద్ధ ఆలయములోంచి నీ గురించి సాక్ష్యం ఇచ్చునుగాక. ఓ జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. ఒక ప్రాంతంలో రాజుగారు ఉన్నారు. ఈ రాజుగారు తన ఉద్దేశం ఏమిటంటే, తన కాన్సెప్ట్ ఏమిటంటే,
నా దేశంలో పేద ప్రజలు అనేవాళ్ళు ఉండకూడదు. మంచిదే, రాజుగారు కాబట్టి ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి సంకల్పం కలిగి ఉండడంలో తప్పేం లేదు. ఆయన రాజు కాబట్టి ఏదైనా చేయగలడు. అలాంటి ఆలోచన కలిగి ఉండి ఏం చేశాడంటే, నా సంస్థానంలో ఎవ్వరు పేదోళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చి అందరితో చెప్పాడన్నమాట. ఉన్న వాళ్ళందరికీ మీకు ఏం కావాలో పట్టుకెళ్ళని అన్ని సర్వసమృద్ధిని ఇచ్చాడు రాజు. ఒకసారి రాజుగారు బయలుదేరి మామూలుగా అలాగా ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేస్తున్నాడు. నేను పేదవాళ్ళు అంటూ ఎవరు ఉండకూడదని ప్రయత్నం చేశాను కదా, అసలు ఎట్లా ఉంది ఈ సమాజం ఒకసారి చూసొద్దామని ప్రాంతాలన్నీ అట్లాగా విజిట్ చేసుకుంటూ వచ్చాడు. విజిట్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఒక్క చోటకు వచ్చినప్పటికీ ఒక పేదోడు కనిపించాడు. బాగా చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పిల్లోడు కనిపించాడు. ఏం చేస్తాడంటే, అమ్మ ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి అని రోడ్డు ప్రక్కన కూర్చుని హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉన్నాడు. రాజుకి బాధ కలిగి, అరే బాబు, నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. నా దేశంలో ఎవడు పేదవాడు అనేవాడు ఉండకూడదు. ఇది రాజుగా నా ఆలోచన, నా నిర్ణయం. ఒక స్థానంలో ఉండి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నా పరిపాలనలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు అనేది నా ఆలోచన. సరే, బాగానే ఉంది. ఆ దగ్గరికి వచ్చినప్పటికి, నువ్వు ఎందుకయ్యా అందరికీ నేను అన్ని విధాలుగా హెల్ప్ చేశాను, నీకు తెలియదా? నువ్వు ఇంకా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి రోడ్డు పక్కన అడుక్కునే పరిస్థితిలో ఉన్నావేంటి అని రాజు అడిగి, అయ్యా నాకు తెలియదయ్యా అని అంటే, వెంటనే తన దగ్గరున్న బంగారం, కొన్ని విలువైన వాటిని ఇచ్చేసాడు. కొన్నిటిని, బంగారాన్ని, కొంత డబ్బుని ఆ వ్యక్తికి బహుమానంగా ఇచ్చేసాడు రాజు. ఎందుకంటే పేదవాడు అనేవాడు ఉండకూడదని తన ఉద్దేశం. సరే, ఆ వ్యక్తి పట్టుకుని వెళ్ళిపోయి, ఇవి రాజుగారు ఇచ్చారు కదా అనుకుని దీన్ని భద్రంగా దాచుకుందాం, ఎప్పుడైనా అవసరం ఉంటే దీన్ని ఖర్చు పెడదాం అని అనుకుని ఏం చేశాడంటే, తీసుకుని వెళ్ళిపోయి లోపల తన ఇంట్లో ఒక పెట్టి ఒకటి ఉంటే ఆ పెట్టిలో వాటిని అన్ని భద్రంగా దాచాడు. భద్రంగా దాచుకున్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్, ఒక నెల రోజులు బాగానే ఉన్నాడు. సడన్గా ఆ యొక్క పెట్టిలో దాచిన బంగారం, డబ్బులు కూడా దొంగోడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళా రోడ్డు మీదకి వచ్చి, మళ్ళా ధర్మం చేయండి అయ్యా, హెల్ప్ చేయండి అయ్యా అని రోడ్డు మీదకి వచ్చి అడుగుతూ ఉంటుంటే ఎవరో సైనికుడు చూసి, రాజా నువ్వు వాడికి బంగారం ఇచ్చావు కదా, డబ్బు ఇచ్చావు కదా, మరి ఏం చేశాడో తెలియదు, మరలా పోగొట్టుకుని ఇదిగో మరలా రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటున్నాడు, వాడి సంగతి చూడు అని వాడిని తీసుకుని రాజు సంస్థానానికి తీసుకెళ్లారు. సైనికుడు పట్టుకుని తీసుకెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రాజు అడిగాడు, ఏ బాబు ఏంది ఇట్లా దొంగోడు పట్టుకుని వెళ్ళిపోయాడు, నేను పెట్టులోనే దాచుకున్నానండి, భద్రంగానే దాచుకున్నానండి, ఏమైందో నిద్ర టైంలో ఎప్పుడొచ్చాడో దొంగోడు పట్టుకుని వెళ్ళిపోయాడండి అని. సర్లే, అయిపోయింది, ఏదో పోగొట్టుకున్న దాని గురించి నువ్వు బాధపడొద్దులే, నేను నీకు మరలా సహాయం చేస్తానని. రాజు కదండి, ఆయన దయగలిగిన వాడు కనుక నెక్స్ట్ టైం, సెకండ్ టైం ఏం చేశాడంటే, కొన్ని వజ్రాలని ఆ వ్యక్తికి ఇచ్చాడు. నువ్వు వీటిని భద్రంగా దాచుకో, ఎటుబడితే అట యూజ్ చేయొద్దు, పోగొట్టుకోవద్దు అని రాజు కొన్ని మాటలు చెప్పి, వజ్రాలు నీకోసమే ఇవి తెచ్చాను, తీసుకోవాలని ఇచ్చాడు. రాజు ఇచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి ఈసారి అనుకున్నాడు, పెట్టిలో పెడితే దొంగోడు పట్టుకుని వెళ్ళిపోయాడు కదా, కొండలో దాద్దాం. స్తోత్రం చెప్పండి. సరే, కొండలో దాస్తే ఎవరికి కొండ కనబడదు, ఆ కొండలో వజ్రాలు ఉన్నాయని ఎవరు తెలుస్తాయి అని అనుకుని జాగ్రత్త పెట్టి ఆ కొండలో దాచినాడు. ఒక వారం రోజులకి పాపం వాళ్ళ భార్య రోజు నీళ్ళకి వెళ్తూ ఉంటుంది అన్నమాట, కొలను దగ్గరికి, చెరువు దగ్గరికి. ఆ నీళ్ళ కోసమని వెళ్ళి, మా ఆయన కొండేంటి నాకు అందకుండా పైన ఎట్టేసాడు. స్తోత్రం, ఏంటి అసలే అని అనుకుని ఆ కుండ తీసుకుని హడావుడిలో అట్లాగా భుజాల మీద పెట్టుకుని వెళ్ళిపోయి నీళ్లు ముంచేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఇట్లా ముంచి నీళ్ళ లేపినప్పటికీ వజ్రాలు అందులో పడిపోయినవి. తెచ్చేసుకుంది, మామూలుగా వాటర్ తెచ్చేసుకుంది. ఇంటికి వచ్చి చూసినప్పటికీ, ఎందుకు పట్టుకెళ్ళాను నువ్వు, నేను అందులో వజ్రాలు దాసానంటే, అయ్యో తెలియదండి అని అనుకుని అట్లా మిస్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి అయితే క్షమిస్తాడు రాజుగారు, 2 సార్లు అయితే క్షమిస్తాడు, ఇక 3వసారి ఎట్ట క్షమిస్తాడండి. మరలా ఒక సైనికుడు పట్టుకుని, ఇదిగో నువ్వు ఇచ్చిన వజ్రాలను కూడా పోగొట్టేశాడు ఇతడు,
సో నీకు ఉపయోగకరంగా ఉండు, ఇలాంటి బాగు చేద్దామన్నా బాగవడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే కదా, ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయింది, రెండోసారి ట్రై చేస్తాం, సెకండ్ టైం కూడా నీకోసం ఫీజు కట్టి చదవరా బాబు అనుకుంటే మళ్ళీ అత్యవసర మార్కులు వస్తే తల్లిదండ్రులు ఏమంటారు? ఇక ఎన్నిసార్లు నేను ప్రయత్నించాను, ఉన్న ఓపిక అయిపోతుంది నీకోసం అని బాధపడతారు. సో రాజు దగ్గరికి మరలా తీసుకుని వెళితే, అయ్యా వాస్తవంగా నేను జాగ్రత్తగానే దాచాను, కానీ నా భార్య పోగొట్టేసింది అనండి. ఆ తర్వాత ఇంక చివరిసారని మూడోసారి ఏం చేశాడంటే, థర్డ్ టైము, ఇదిగో నీకు నా దగ్గర ఏమి ఇద్దామన్నా నువ్వు వాటిని భద్రం చేసుకోవట్లేదు కదా, దాని విలువ తెలియదు కదా నీకు. ఫస్ట్ టైం బంగారం ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, సెకండ్ టైం వజ్రాలు ఇచ్చాను, పోగొట్టేసావు. సో నీకు కొన్ని వెండి నాణాలు ఉన్నాయి నా దగ్గర, కొన్నే ఇస్తాను, దీంతో నువ్వు బతుకు పేదోడు అంటూ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. పట్టుకెళ్ళాడండి. పట్టుకెళ్ళిన తర్వాత అతడు వెళుతున్న దారిలో పట్టుకుని వెళుతూ ఉన్నాడు. రోడ్డు పక్కన ఈ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు, రోడ్డు పక్కన చిన్న చిన్న బోధుల్లోనూ చిన్న చిన్న కాలువలోనూ గాలం వేసి చేపలు పట్టుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఆ యొక్క చిన్న కాలువలో గాలం వేసి మొత్తం మీద అలా లాగుతూ ఒక చేపను పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేసినప్పటికీ ఆ చేపకి ఇలా మధ్యలోకి ఆ కొంకి తగిలేసి బాగా ఆ చేప వచ్చింది, కానీ గిలగిలలాడిపోతుంది. ఇతడు వెళుతున్న దారిలో చూసి యావయ్యా ఎందుకయ్యా దాన్ని అలాంటి జీవుల్ని మూగ జీవుల్ని ఎందుకయ్యా వాటితో ఆడుకుంటావు నువ్వు? ఈ జాలరు అన్నాడు, లేదయ్యా నా డ్యూటీ అది, నేను చేపలు పట్టుకుని బతుకుతూ ఉంటాను, నీకు కావాలంటే నాకు డబ్బు ఇచ్చేసి నువ్వు ఆ చేప నువ్వు తీసేసుకో అన్నాడు. మనసులోకి ఆలోచన వచ్చింది, ఇచ్చింది రాజుగారు, ఈ వెండి నాణాలు కొన్నే ఉన్నాయి, వీటితో బ్రతకాలి, జీవించాలి అని రాజుగారు నాకు ఇచ్చాడు, దీన్ని కూడా నేను వాడికి ఇచ్చేస్తే నేనేమైపోవాలి? అనవసరంగా బంగారం పోగొట్టుకున్నాను, అనవసరంగా వజ్రాలు పోగొట్టుకున్నాను, సో ఇవి కూడా ఇచ్చేస్తే ఎలా? సరే ఆ బాధపడిపోతున్న గిలగిలలాడిపోతున్న ఆ చేపకి బ్రతికించడానికి సర్లే అని వెండి నాణేలు ఆ వ్యక్తికి జాలరికి ఇచ్చేసి ఆ చేపని తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకున్నాడు, గిలగిలాడిపోతూ ఉంది. సరే మొత్తం మీద భార్య చూసి మా ఆయన చేప తెచ్చి దాన్ని ఏం బ్రతికిద్దామని తెచ్చాడు. మళ్ళీ స్టార్ట్ చేసింది, బ్రతికిద్దామని తెచ్చితే చూసి మా ఆయన తేక ఎప్పటి నుంచి ఏమి తేటలేదు, ఇంట్లో మొత్తం మీద చేప తెచ్చాడని దాన్ని అలా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వజ్రాలు బయటకు వచ్చినాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మో, పోగొట్టుకుని దొరికినాయి లేరా బాబు అని అనుకుని భర్త చూసి సంతోషించాడు. ఎప్పుడైతే దొరికినాయో ఆ వండర్, ఆ ఆశ్చర్యం మర్చిపోలేక నిజంగానే ఆనందాన్ని వ్యక్తపరుస్తూ చాలా బిగ్గరగా కేక వేశాడు. ఆ బిగ్గరగా కేక వేసిన సమయానికి నాకు దొరికినాయో అని అన్నాడు. వెంటనే ఆ మాట విని దొంగోడు ఆ దారుగుండా వెళ్తున్న బంగారం, అమ్మో నిజంగా ఇతడు దొరికేసింది అనుకుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడంట అతడు. స్తోత్రం చెప్పండి సరే. నేను ఎందుకు చెప్పినానంటే ఈ సందర్భాన్ని, మొత్తం మీద పోగొట్టుకున్నవన్నీ కూడా అతనికి దొరికినవి. రాజుగారి ఉద్దేశం అతని పట్ల నెరవేర్చబడింది. కారణం ఏంటో తెలుసా? అతడు వెళుతున్న దారిలో ఆ చేపని బ్రతికిద్దామనే ఒక ఆలోచన అతనికి వచ్చింది, మేలు చేద్దామనే ఒక ఆలోచన వచ్చింది కనుకనే పోగొట్టుకున్నవన్నీ అతడు పొందుకోగలిగాడు. ఈ కథ ద్వారా మీకు నేను చెప్పాలనుకున్న పాఠం, మీ ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఇతరులకి మేలు చేయాలి అనే ఒక ఆలోచన మీరు కలిగి ఉంటే మీకు కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా మీకు ఇస్తాడు. ఇప్పుడు యోసేపుకి అలాగే జరిగింది. పోగొట్టుకున్నవన్నీ మరలా అతడు ఎందుకు పొందుకోగలిగాడంటే తన మేలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు అతడు. అలాంటి దైవ ఉద్దేశాలు మనం కూడా నెరవేర్చడానికి మన కొలీగ్సే, మన తోటి వాళ్ళే, అన్యజనులుగా ఉన్నవాళ్ళు కొందరు మన మీద ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళని ప్రభువుకి అప్పగించుకుని, ప్రభు వీళ్ళు ఎలాగైనా ప్రభువుని నమ్ముకోవాలి, దేవుని శక్తి ఏంటో నువ్వు నిరూపించి వాళ్ళకి తెలియచేయి అని ప్రభువుకి అప్పగించుకుని అడగండి. ఖచ్చితంగా మీకు దేవుడు మేలు చేస్తాడు. మీరు దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వాళ్ళుగా ఉంటారు. యేసు నామములో అట్టి కృప అనుగ్రహించబడును గాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి.
రైట్. దేవుడు ఎప్పుడు మీకు హాని చేయడు. మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానమైనవి కానీ హానికరమైనవి కాదు. ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. మనకి అన్ని విషయాల్లో ఆయన మన పట్ల దైవ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. అయితే నీవు కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా దావీదు లాంటి, యోసేపు లాంటి ఆ మనసు నీలోకి వస్తే దైవ ఉద్దేశం నీ ద్వారా జరుగుతుంది. అప్పుడు దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. 2 సెకండ్ వన్, పరిశుద్ధ ఆలయంలో నుంచి మీ మీద నేను సాక్ష్యం పలుకుతున్నాను. దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఎలాంటి సాక్ష్యం నీ కొరకు ఆయన పలకాలి అనంటే చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. 5:35. యోహాను 5:35. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే. 5:35 సిస్టర్. యోహాను, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అని అతని గురించి ప్రభు సాక్ష్యమిచ్చెను. చాలు. రెండవ మాట, మండుచు ప్రకాశించుచున్న దీపం. నీ గురించి ఆయన పలకవలసిన సాక్ష్యం ఏమిటంటే, ఇదిగో మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎవరి గురించి ప్రభు ఇచ్చాడు ఈ సాక్ష్యం అంటే, యోహాను గురించి దేవుడు ఇచ్చాడు సాక్ష్యం. ఆ పై వచనాల్లో మీరు చదువుకోండి. నేను అతడి గురించి సాక్ష్యం చెప్తున్నాను అని చెప్పి ఆ మాటలు చెప్తూ ఈ మాట ప్రభు చెప్పాడు, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని అతని గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవ ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన నీ వ్యక్తిత్వం, మీ భక్తి జీవితాలు మండుతున్నాయా, ప్రకాశిస్తున్నాయా? కొన్ని దీపాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు క్రైస్తవ ఆత్మీయ భక్తి చేస్తున్న విశ్వాసుల స్థితి ఎలా ఉన్నాయనంటే, కొన్ని పూర్తిగా ఆరిపోయిన దీపాలుగా కొన్ని ఉన్నాయి. అసలు అవి వెలగలేదు, ఇప్పుడు వరకు వెలగకుండా ఆరిపోయిన స్థితిలో ఉన్న కొన్ని దీపాలు ఉన్నాయి. కొన్ని దీపాలు వెలుగుతున్నాయి, మిల్క్ మంటూ అలా మిల్క్ మంటూ, అవి ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు, అలా మిల్క్ మంటూ ఉన్నాయి. మరికొన్ని దీపాలు ఉన్నాయి, అవి మండుచున్నాయి, ప్రకాశిస్తున్నాయి, అనేకులకి వెలుగుమయముగా ఉన్నాయి. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ ఆత్మీయ భక్తి జీవితము అస్సలు వెలగకుండా పూర్తిగా ఆరిపోయిన దీపంలో ఉన్నావా? అప్పుడప్పుడు అలా మిల్క్ మంటూ ఎప్పుడు ఆరిపోతావో తెలియదు అన్నట్లుగా అలా ఉన్నావా? లేదా పూర్తిగా మండుచు ప్రకాశించుచున్న దీపంగా ఉన్నావా? నీ ఆత్మీయ స్థితి. యోహాను తక్కువ కాలమే దేవుని పని చేశాడు, కానీ చేసిన తక్కువ కాలం పని అద్భుతంగా వండర్ఫుల్గా ఉంది. ఆయన పని చాలా తక్కువ టైమే సేవ చేశాడు ఆయన, కానీ ఆయన పరిచర్య చాలా ఉన్నతంగా ఉన్నది. మండాడు, వెలిగాడు, ప్రకాశించాడు, అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పేశాడు. ఈరోజు నేను ఒక సేవకునిగా ఆశిస్తున్నాను, నీ గురించి ఇలాంటి సాక్ష్యం ఇవ్వాలి దేవుడు. నిజంగా నా కుమారుడు నా కోసం వెలుగుతున్నాడండి. బైబిల్లో సాతాను గాడు మన గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ప్రధాన యాజకుడైన యెహోషాపాతు దగ్గరికి వచ్చి సాతాను అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇతడు మలినమైన వస్త్రాలు కలిగిన వాడు అని చెప్తే, వెంటనే దేవుడు అతని పక్షాన్ని నిలబడి, ఇదిగో సాతాను వెనక్కి పో, నా దాసుడు ప్రధాన యాజకుడైన యెహోషాపాతు ఎలాంటివాడు తెలుసా? ఇతడు అగ్నిలోంచి తీయబడిన కొరివి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అగ్నిలోంచి తీయబడిన కొరివి. మలిన వస్త్రాలు తీసేసి ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. అక్కడ ప్రధాన యాజకుడైన యెహోషాపాతుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జకరియా 3వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూస్తే, ఇతడు అగ్నిలోంచి తీయబడిన ఒక కొరివి వలె ఉన్నాడు.
సాతానుడైతే అతని గురించి ఏమంటున్నాడు తెలుసా? ఇతడు మలినమైన వస్త్రాలు కలిగిన వాడు, ఇతడు మలిన స్థితిలో ఉన్నాడు అని కంప్లైంట్ ఇస్తున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ దేవుడు అతని గురించి ఇచ్చే సాక్ష్యం ఎలా ఉందో తెలుసా? ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా అగ్ని కొరివిలా ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో ఆరిపోతున్న దీపాలా ఉండకండి. అప్పుడప్పుడు వెలుగుతున్న దీపాలుగా ఉండదు, కానీ అగ్నిలోంచి తీయబడిన ఒక కొరివిలాగా ప్రభు కోసం మండి ఇతరుల్ని మండించడానికి యేసు నామములో కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు అడగొచ్చు, ఏమండి ఎప్పుడండి దేవుని కోసం మేము మండేది? ఎప్పుడండి మేము దేవుడి కోసం ప్రకాశించేది? బైబిల్ అదే కదా చెప్తుంది, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది అని. లైఫ్లో మనం ప్రకాశించాలన్నది దేవుని సంకల్పం. ప్రభు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తూ, నీవు బ్రతుకు దినముల్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని చెప్పాడు ప్రభు. మనం ప్రకాశించే జీవితాలు ఉండాలనేది దేవుని సంకల్పం. దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే మీరు ఆలోచించాలి, ప్రభు కోసం నేను మండేది ఎప్పుడండి? బైబిల్లో మీరు చూస్తే ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఉంటుంది. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు నియమించిన ఈ వస్తువులు, సన్నిధి రొట్టెల బల్ల, బలిపీఠం, ఇత్తడి గంగాళం, మందసం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీపవృక్షం ఉండే ఆ చోటు పరిశుద్ధ స్థలం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో బలిపీఠం, గంగాళం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే దీపవృక్షం, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే నిబంధన మందసం ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉండే దీపవృక్షాన్ని గురించి మనం చూస్తే, ఈ దీపంకి 7 ప్రద్వీపాలు ఉంటాయి. ప్రతి దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. అస్సలు ఆ దీపం ఆరిపోకుండా యాజకులు అక్కడ పరిచర్య చేస్తూ ఉంటారు. దీపం ఆరిపోకుండా చూసుకుంటారు. సో ఈ యొక్క సమయలు డ్యూటీ ఏంటి అనుకుంటున్నారు? దేవుని మందిరంలో దీపం ఆరిపోకుండా చూసుకునే బాధ్యత అతనిది. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుందో అప్పుడు దేవుని స్వరాన్ని మనం వింటామండి. స్తోత్రం చెప్పు గట్టిగా. అక్కడ దీపం వెలుగుతూ ఉన్నది కనుకనే సమయలతో దేవుడు మాట్లాడాడు, దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు, ఆ సంఘం, ఒక్కొక్క సంఘం చక్కగా దేవుడు ఆ అగ్ని మధ్యలోంచి దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటుంటే, ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుడు అక్కడ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇలా చెప్పినాడు. అక్కడ ఏమన్నాడంటే, ఆ సంఘాల మధ్యలో దేవుడు సంచరించాడు. 7 దీప స్తంభాల మధ్య సంచరించాడు. అంటే వెలుగుతున్న చోట దేవుడు సంచారం జరుగుతుంది. దేవుని స్వరాన్ని గుర్తిస్తాము. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆరిపోతున్న దీపాలుగా ఉండకండి. ఓ మిల్క్ మని అలా తలుకుమని అలా ఆరిపోయేటట్లుగా ఉండొద్దు. మండుచు ప్రకాశించే దీపాలుగా ఉండాలని ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అది ఎలా సాధ్యమండి? ఒక వ్యక్తి దేవుని కోసం మండాలంటే, ప్రకాశించాలంటే ఏం చేయాలి? ఒక్క రిఫరెన్స్ మీకు ఇస్తాను, చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 30వ వాక్యం. ప్రభు చెప్తున్న మాటలు చూడండి. 34:30 నిర్గమాకాండం. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతడు ముఖ చర్మం ప్రకాశించను గనుక అతన్ని సమీపింపవెరచిరి. కారణం ఏంటి అంటే, అతడు చేసిన ఉపవాస ప్రార్థన. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు దేవుని కోసం మండుతారు, అసలు ప్రకాశిస్తారు. మోషే కొండ మీద 40 రాత్రింబగళ్ళు దేవునితోనే గడిపి తిరిగి కొండ దిగి కిందకు వస్తూ ఉన్నాడు. కింద ఇశ్రాయేలీలు, అహరోను ఉన్నారు. మోషేను అలా చూసిన వెంటనే మోషే ముఖ చర్మం ప్రకాశించింది. చూడలేక వాళ్ళు నిజంగానే మోషే ముఖాన్ని చూడలేకపోయారు.
ఈ ఉదయకాలం ఆరాధనలో పాల్గొన్న మీ ఆత్మీయ జీవితంలో మీ వ్యక్తిత్వం, మీరు చేసే ఉపవాస ప్రార్థన దేవునిలో మిమ్మల్ని ప్రకాశింపచేయునుగాక. హుషారుగా చెప్తారు గట్టిగా ఆమేనని. ఇశ్రాయేలుకి దీపమగు నువ్వు ఆరిపోకూడదు. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన నిన్ను మండిస్తుంది. ఇప్పుడు ఒక దీపంలో తైలం ఉంటేనే కదండి ఆ దీపం వెలిగేది. పరిశుద్ధాత్ముడు నిన్ను మండిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఉపవాస ప్రార్థన నిన్ను ప్రకాశింపచేస్తుంది. ఎన్నో సేవలు వెలుగుతున్నాయంటే, ఎంతో పరిచర్యలు ప్రకాశిస్తున్నాయంటే దాని వెనకాల ఎంతోమంది కన్నీళ్లతో చేసిన ఉపవాస ప్రార్థనలే. ఈరోజు మీ కుటుంబాలు కూడా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు వెలుగుమయంగా మారాలంటే తప్పకుండా దేవుని సన్నిధిలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్ నిజంగా మిమ్మల్ని వెలిగిస్తుంది. ఒకవేళ మనుషులు వెలిగించే దీపాలు మధ్య మధ్యలో ఆరిపోతాయి. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక ఇల్లు ఓపెనింగ్ కోసమని, ఇల్లు డెడికేషన్ కొరకు, హౌస్ డెడికేషన్ కొరకని సేవకులతో చెప్పారట, అయ్యగారు మా ఇల్లు ఓపెనింగ్ పెట్టుకున్నాము, మీరు ప్రార్థన చేసి ఆ యొక్క ఇంటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో మీరు పాల్గొనాలి. సేవకులు అన్నారట, మేము కూడా వస్తామయ్యా, మీరు ఇల్లు కట్టుకున్నారంటే సంతోషమే కదా, మీ ఇంటిని గృహప్రతిష్ఠ ఆరాధన చేయడానికి మేము వస్తాము అని. అయ్యగారు మరి రండి, మరి మా చుట్టాలు మా బంధువులు ఆయన ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్యే అయ్యారు, మాకు బాగా రిలేషన్ కాబట్టి మరి ఆయన కూడా తప్పదు పిలవాలి అని అంటే, సర్లేనమ్మా పిలుచుకోండి, మరి మీ చుట్టాలు అన్నప్పుడు బంధువులు అన్నప్పుడు తప్పదు కదా, ఖచ్చితంగా పిలుచుకోండి అని సేవకులు చెప్పారట. అయితే వాళ్ళు ఇంకా అన్యజనుల ఆచారాల్లో ఉండిపోయారు. అంటే ఆత్మీయతలోకి రాలేదు. ఏది, కొంతమందిని చూడండి, ఇల్లు ఓపెనింగ్ అంటే ఖచ్చితంగా పాలు పొంగించాలా. బాబాయ్ మీరు మంచోళ్ళే, పొంగిస్తారా లేదా పాలు? నేను అడుగుతాను, పాలు పొంగించే వాళ్ళ గురించి నేను చెప్పే మాట అంటే, పాలు పొంగించినప్పుడు దీపం ఏమవుతుందో చెప్పండి, ఆ పాలన్నీ ఏమైపోతుందో చెప్పండి స్టవ్లో. అంటే మీ కుటుంబం అలా అయిపోవాలా? పాలు పొంగించడం అంటే అర్థం ఏంటి? దీపం మారిపోవటమే. అది అన్యుల ఆచారం. సరేనండి, మేము ఇంకా మారలేదండి, ఇప్పుడు చర్చకు వస్తున్నామండి, మాకు తప్పదండి అంటే పాపం సేవకుడు వాళ్ళని ఎన్ని చెప్పినా వినట్లేదు. అయితే ఇదిగో ఈ రిబ్బన్ను మీరు కట్ చేయండి, లోపలికి వెళ్ళిన తర్వాత దీపం వెలిగిస్తాడు ఆయన అనండి. సరే అని అనుకుని, సరే సేవకులు ప్రార్థన చేసి లోపలికి వెళ్ళారంట. వెంటనే ఆయన దీపం వెలిగించాడంట. వాళ్ళతో అన్నాడంట, ఈ దీపం ఎలా వెలిగిందో ఈ ఇల్లు అలా వెలుగుతుందే. వెలిగించిన 2 నిమిషాలకు ఆరిపోయిందంట. స్తోత్రం చెప్పండి. కారణం ఏమిటంటే ఆయన వెలిగించాడు ఆ దీపం. మన దీపం వెలిగించింది ఎవరో తెలుసా? ఆరాధ్య దైవం. ఆమేన్. గొప్ప దేవుడు. అందుకే ఆ చరణాల్లో ఉన్నాయి కదా, దీపాలు వెలిగించేది ఆయన, దేవుని కోసం ప్రకాశింపచేసేది ఆయన. నిన్ను అప్పుడప్పుడు వెలిగే దీపంగా చేయడు, ఎప్పుడూ ప్రకాశించే దీపంగానే దేవుడు చేస్తాడు. నా దీపము. మీరు మధ్య మధ్యలో బూస్ట్ ఇవ్వాలి. యేసయ్యా వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులేని వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమా. చప్పట్లు. నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై, నా హృదయ కోవెలపై దీపాల తోరణమై,
చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీపము ప్రభు వెలిగించాడు కనుక అది ఆగని హోరులో కూడా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం ఆరిపోతున్న స్థితిలో ఉండకూడదు, ప్రభు కోసం మండుచు ప్రకాశించే దీపాలుగా ఉండాలి. అలాంటి సాక్ష్యం నీ గురించి దేవుడు చెప్పాలి. యేసయ్య అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. గుడ్. 3వ మాటలకు వెళ్ళిపోదాం. 3rd one, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15-16 వాక్యాలు. దేవుడు నీ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పాలి? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వాక్యాలు. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుట నా నామాన్ని భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలైనా అనుభవించవలనని నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. గుడ్. 3వది, నా కొరకు శ్రమలు అనుభవించువాడు. అది దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. బైబిల్లో చూస్తే సౌలు దమస్కు దారి గుండా వెళుతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి పౌలుగా మార్చాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత, అననీయ ఇంటికి వెళ్ళిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుడు అతని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఇతడు ఎవరో తెలుసా? నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర, నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఇతడు నా నామము కొరకు రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, సమాజం ఎదుట అనేకమైన శ్రమలు అనుభవించడానికి ఇతడిని నేను ఎంపిక చేసుకున్నాను అన్నాడు దేవుడు. క్రైస్తవ జీవితంలో శ్రమలు మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తాయి. కానీ శ్రమలలో మనం పుట్టం వేయబడినప్పుడు దేవుడు మనల్ని నూతన పరుస్తూ ఉంటాడు. ఒక బంగారాన్ని కొలిమిలో కాల్చినప్పుడు మేలిమి బంగారంగా ఎలా అవుతుందో, క్రైస్తవుడికి కూడా శ్రమలు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయండి. మీరు బైబిల్లో చూస్తే శ్రమ దినాన నువ్వు కృంగిపోతే ఏమి చేయలేని చేతకాని వాళ్ళుగా మారిపోతామంట. మన కుటుంబాల్లో కొన్నిసార్లు శ్రమలు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకోవాలనే ఈ శ్రమ అనుమతించాడు. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడు నీ ఆజ్ఞల మార్గాన్ని నడుస్తున్నానని భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. పౌలు యొక్క పిలుపు, పౌలు యొక్క దేవుని సంకల్పం ఏమిటంటే, ఇతడు అన్యజనుల ఎదుట శ్రమలు అనుభవించాలి, నా నామాన్ని భరించాలి. నేను ఏర్పాటు చేసుకున్నాను ఇతడు ఒక పాత్రలాగా ఉండడానికి. నా కొరకు ఇతడు శ్రమలు అనుభవించడం కొరకే నేను ఇతని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాను అన్నాడు దేవుడు. క్రైస్తవ జీవితంలో శ్రమల్ని చాలామంది ఇష్టపడరు. అన్నీ కలిసి వస్తే బాగుంటుంది, కానీ ఏదైనా శ్రమ కలిగితే చాలా సిక్ అయిపోతాం, బాధపడుతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే అనేకమైన శ్రమలు అనుభవించాడు. చూడండి, ఆ వాక్యాన్ని మీకు చదివిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వాక్యాలు చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 16-17 వాక్యాలు చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మన పిల్లలమైతే వారసులము. పిల్లలైతే ఎవరో తెలుసా? వాళ్ళు వారసులు.
దేవుని వారసులము, దేవుని వారసులు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడితే క్రీస్తుతో కూడా వారసులు. మనం ఆరాధించే ప్రభు శ్రమ అనుభవించాడు. ఆయన బిడలమైన మనకి వారసత్వం వచ్చింది కనుక, ఆయన పిల్లలం కనుక ఆయన వారసులు అవటానికి ఇదిగో శ్రమలు అనుభవిస్తే ఆయన తోటి వారసులు. పౌలు అలాగే దేవుని నామం పేరిట అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 14:22 చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 14:22. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. దేవుడు ఉద్దేశం చూడండి, అక్కడ అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంట. ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఇవ్వాలంటే అడుగుతాడు ఆ ఓనరు, ఆ కంపెనీని స్టార్ట్ చేసిన ఆయన, నీకు ఇంగ్లీష్ వచ్చా, టాకింగ్ పవర్ వచ్చా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఏదైనా కంపెనీలో చేసావా, ఇన్ని స్కిల్స్ ఉంటే కానీ ఆ జాబ్లో సెలెక్ట్ చేసుకోరు. అలాంటిది దేవుని రాజ్యానికి ఊరకనే ఆటో ఎక్కేసి వెళ్ళిపోయేది కాదు. అది అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంట. శ్రమలలో పుటం వేస్తాడు దేవుడు. నువ్వు ఉంటావా ఊడిపోతావా ఆ శ్రమలో అని నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. అందుకే శ్రమలు నా నామం నిమిత్తం ఇతడు అనుభవించేవాడిని సాక్ష్యం పౌలు గురించి దేవుడు ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మనకు వస్తున్న శ్రమల్లో అధైర్యపడకుండా, కృంగిపోకుండా, కలవరపడకుండా మరలా ధైర్యాన్ని ఇచ్చి శ్రమల్లో నిలబడే శక్తిని యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. శ్రమల్లో సంతోషించే ధైర్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. శ్రమల్లో కృంగిపోకుండా లేవనెత్తునుగాక. అది అనారోగ్యమైన, వ్యాధి బాధ అయినా, సమస్య అయినా, శోధన అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, పిల్లలు మాట వినలేని పరిస్థితులైనా, ఏది నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుందో శ్రమలో నిలబడే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. శ్రమలో కృంగిపోవద్దు, శ్రమలో బలహీనపడొద్దు. ఆ శ్రమలు అనుభవించడానికి నిన్ను దేవుడు ఒక పాత్రగా నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి. సింపుల్గా మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. ఒక కుండలు తయారు చేసే ఆయన, పాత్రలు తయారు చేసే ఆయన కుమ్మరి రెగ్యులర్గా తను కుండలు తయారు చేసి ఒక 2 కుండల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తన డైలీ వేస్గా తన జీవన ఆధారం కుండలు తయారు చేసుకోవటం. అవి సేల్స్ పర్పస్, అమ్మడం కొరకే. కానీ 2 కుండల్ని తన ఇంటిలో ప్రత్యేకమైన ఒక పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 2 కుండల్ని ఏం చేసేవాడంటే దానికి ఒక కావిడి కట్టి ముందు కుండ వెనకాల కుండ కట్టుకుని ప్రతిరోజు కొలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తూ ఉండేవాడు. కుండలు తయారు చేయాలంటే నీళ్లు కావాలి కదండి. పాత్రలు తయారు చేసినప్పుడు నీళ్లు కావాలి, ఇంట్లోకి నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా ఏ పనులు జరగవు అని చెరువు దగ్గరికి వెళ్ళి ఆయన నీళ్లు తీసుకుని వస్తూ ఉండేవాడు. ప్రతిరోజు రెగ్యులర్గా తన డ్యూటీ అది. కుండలు తయారు చేసుకునేవాడు, పొద్దున్నే బయలుదేరి కొలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి మళ్ళీ పనిలో ఉండేవాడు అన్నమాట. రోజులు గడుస్తున్నాయి. అయితే ఈ కుండలు 2 సెలెక్ట్ చేసుకుని ఆ భుజాల మీద కావిడి పెట్టుకుని పోతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఈ 2 కుండల్లో ఒక కుండ జస్ట్ హోల్ పడిపోయింది, రంధ్రం పడిపోయింది, పగిలిపోయింది. ఆ కుండ ఇలా అనుకుంటుంది, అయ్యో నేను యజమానుడికి ఉపయోగపడే పాత్రగా లేను. వాస్తవంగా నీళ్లు తీసుకొస్తున్నాడు కానీ ఆ చెరువులోకి వెళ్ళి నీళ్లు ముంచుకొని భుజాల మీద పట్టుకుని వస్తున్నాడు కానీ ఇంటికి వచ్చినప్పటికీ ఈ కుండలో నీళ్లు ఉండట్లేదు. ఒక్క కుండలోనే ఉంటున్నాయి. సో ఇంకొక కుండలో వాటర్ ఉండట్లేదు. సో వెంటనే ఆ కుండ ఇలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉందంట, నా యజమానుడికి నేను ఉపయోగపడలేదు, యూస్ అవ్వట్లేదు. నన్ను అనవసరంగా నా యజమానుడు నమ్మి తన భుజాల మీద పెట్టుకుని నన్ను మోస్తూ ఉన్నాడు. నీళ్లు తీసుకొస్తే నేను ఈ యజమానుడికి ఉపయోగపడతానేమో అనుకున్నాను కానీ ఒక్క ఉపయోగం కూడా నా వల్ల కలగటం లేదు.
సో ఎందుకు యూస్ఫుల్గా నేను ఉండలేకపోతున్నానని బాధపడుతూ కుమిలిపోతూ ఇలా అనుకుందంట, నేను ఈ కుండ హోల్ పడిపోయింది కదా, రంధ్రం పడిపోయింది కదా, ఇప్పుడు ఆయన కుండలు తయారు చేసేవాడు కాబట్టి ఏదో ఒక జస్ట్ అతుకు లాంటిది పెట్టి వాటర్ లీకేజ్ అవ్వకుండా ఏదో ఒకటి కొంచెం తన చేతిలో ఉన్న పనే కదా, ఏదో కొంచెం చేస్తే నేను ఉపయోగపడతాను కదా అని ఎందుకు అలా వదిలేశాడు? నన్ను మోస్తా ఉన్నాడు, పాపం వెళుతున్నాడు, తెస్తున్నాడు, కానీ నీళ్ళు ఉండట్లేదు. నేను అనవసరంగా ఇతని దగ్గర ఉపయోగం లేని నిరుపయోగం స్థితిలో ఉండిపోతున్నాను అని తనలో తను కుమిలిపోతూ ఉందంట. ఈరోజు కూడా చాలామంది ఇంట్లో ఇలా బాధపడుతుంటారు, నేను ఉన్నాను కానీ నేను ఎవరికి ఉపయోగపడలేదేంటి, ఇటు అమ్మగారికి ఉపయోగపడలేదు, నాన్నకి ఉపయోగపడలేదు, సంఘానికి ఉపయోగపడలేదు, సేవకుడికి ఉపయోగపడలేదు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టం అని కుమిలిపోతూ ఉంటాం. ఈ కుండ కూడా అలా అనుకుంటుంది, నన్ను తీసేయచ్చు కదా, లేకపోతే ఇంకో కొత్త పాత్ర ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు నన్ను ఇలాగే భుజాల మీద మోసుకొని వెళ్తూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటే ఓ రోజు ఆ కుండలు తయారు చేసి ఆ యజమానిని అడిగిందంట, ఎందుకంటే నన్ను అలా మోస్తారు, తీసేయచ్చు కదా, ఇంకో కుండ ఏదైనా తయారు చేయొచ్చు కదా, లేకపోతే ఆ హోల్ లేకుండా, రంధ్రం లేకుండా వేరొక మట్టి పాత్ర పెట్టి చక్కగా నీట్గా దాన్ని అతకొచ్చు కదా అనంటే, లేదు నిన్ను కూడా ఒక పని కోసం నేను ఉపయోగిస్తున్నాను, నేను రోజు కొలంలోనికి వెళ్ళి తిరిగి నీళ్లు పట్టుకుని వచ్చే దారిలో కొన్ని మొక్కలు నాటాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్ని మొక్కలు నాటాను, నేను గార్డెన్ లాంటి కొన్ని మొక్కలు నాటాను. ఆ మొక్కలకి నీళ్ళేసే టైం నా దగ్గర లేదు, ఉండట్లేదు, ఎందుకంటే కుండలు ఆర్డర్ ఇచ్చారు, ఆ పాత్రలు తయారు చేసడానికి టైం సరిపోతుంది నాకు. కాబట్టి ఈ కుండలు తయారు చేసే పనిలోనే ఉంటున్నాను, కానీ వాటికి నీళ్ళు వేసే అవకాశం లేదు. అందుకని ఇలాగ కొలల్లోంచి నీళ్లు మోసుకొని వస్తున్నప్పుడు ఇది హోల్ పడిపోయింది కదా, రంధ్రం పడిపోయింది కదా, ఈ వాటర్ కనీసం ఈ దారిలో ఇదే దారి గుండా వస్తున్నాను కదా, ఈ కుడివైపున ఉన్న ఈ మొక్కలు వచ్చే దారిలో ఉన్న ఆ మొక్కలకి నీళ్ళు వేయటానికి ఈ పాత్ర ఉపయోగపడుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నిజంగానే ఉపయోగపడుతుంది ఈ పాత్ర. యజమానుడు చెప్పాడంట, ఇదిగో నిన్ను అందుకొరకు ఉపయోగించాను, అందుకే నువ్వు హోల్ పడిపోయినా, రంధ్రం పడిపోయినా, నీ గాయమైనా నువ్వు మాత్రం ఉపయోగపడుతున్నావు. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే చాలామంది, నాకు శ్రమలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నేను ఎవరికి ఉపయోగపడలేదు, నా భర్తకి ఉపయోగపడలేదు, నా పిల్లలకి ఉపయోగపడలేదు, నా వల్ల ఏం ఉపయోగం లేదు ఇంట్లో అని మీకు వచ్చే శ్రమల గురించి మీరు కుమిలిపోతా ఉంటారు. సో నేను అంటాను, ఆ పగిలిన కొండ యజమానుడికి ఉపయోగపడినట్లుగా చేసుకున్నాడు కదా, నిన్ను కూడా దేవుడు ఆయన వాడుకునే పాత్రగా చేస్తాడు. ఆమెన్ చెప్పు గట్టిగా. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. నాకు ఎందుకు ఈ శ్రమ కలిగిందని కుమిలికిపోవద్దు. ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న నువ్వు పాత్ర గనుక యేసు నామములో నిన్ను వాడుకునుగాక. గుడ్. 4వ మాటలకు వెళదాం. 4th one, దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం పలకాలి చెప్పండి ఒకసారి. విన్న మాటలు మళ్ళీ ఒకసారి గుర్చండి. మూడు మాటలు చెప్పారు కదా. ఒకటి, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని దావీదు లాంటి సాక్ష్యాన్ని మన గురించి ప్రభు ఇవ్వాలి. 2, మండుచు ప్రకాశించుచున్న దీపాలు అని యోహాను లాంటి సాక్ష్యం మన గురించి ప్రభు ఇవ్వాలి. 3వది, నా కోసం శ్రమలు అనుభవించేవాడని పౌలు లాంటి సాక్ష్యం మన గురించి ఇవ్వాలి. 4వది చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47 వాక్యం చదువుదాం. యోహాను 1:47. యేసు నతానీయేలు తన యొద్ద వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి సాక్ష్యమిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. సో 3వదిగా, ఏ కపటం లేనివాడు అని సాక్ష్యం ఇవ్వాలి నీకోసం. మీ పక్క వాళ్ళకి ఒకసారి షేక్ అండ్ ఇచ్చి మాట చెప్పండి. ఏమంటున్నారు? ఎర్ర సముద్రం అంటున్నారా? ఎర్రవంతునా? ఒకసారి చెప్పండి, ఏ కపటం లేనివాడు. హలో, మేమిద్దరు చెప్పుకోండి, ఏ కపటం లేనివాడు. అది దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. కపటం అంటే మనసులో ఒకటి, పైకి ఒకటి. అసలు అలా ఉండకూడదట ప్రభు ఎదుట.
నతానియేలు గురించి దేవుడు ఇస్తున్న వండర్ఫుల్ విట్నెస్, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో నేను ఏ కపటాన్ని చూడలేదు, అస్సలు మనసులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడే వ్యక్తి ఇతడు అయితే కాదు. నీ గురించి కూడా ప్రభు ఇలాంటి మంచి సాక్ష్యాన్ని పలుకునుగాక. క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలో తెలుసండి, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి? క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే. అంటే ఏ కపటం లేని వారిగా ఉండేటట్లుగా అక్కడ మాట్లాడుతూ క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే ఉండండి అన్నాడు. అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏమాత్రమైనా పగ ఉంటుందండి, వాడికి ఏమైనా కక్షలు ఉంటాయండి, వాడికి నీ అంతు చూస్తాను, కనపడకుండా ఉంటాను అంటాడు. స్తోత్రం అంటాడు. అసలు వాడు, మీరు కావాలంటే రిఫరెన్స్ చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి. 1 Peter 2:1-2. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. మొదటి పేతురు 2వ అధ్యాయం 1-2 వాక్యాలు. ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్త దుష్టత్వం, సమస్తమైన కపటమును, కపటం, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మానేసి కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు అపేక్షిస్తే రక్షణలో ఎదుగుతారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అక్కడ మాట్లాడుతూ సమస్త దూషణ, సమస్త కపటం, ఇవన్నీ చెప్తూ లాస్ట్కి వచ్చినప్పుడు ఏమంటాడంటే క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే. అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏముండవు, మనస్పర్ధలు ఏముండవు, మనసులో ఏమి దాచుకోడు, వాడికి ఏమీ తెలియదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? అప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో అలాంటి క్రొత్త మనసు మీకు వచ్చునుగాక. శిశువుని పోలిన వారుగా జీవింతురుగాక. ఏ కపటం లేని నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ప్రభు తన ఎదుట నిలబెట్టునుగాక. మత్స, డాగు, కలంకము లేని పరిశుద్ధ సంఘముగా దేవుడు మనల్ని పవిత్రపరచునుగాక. అలాంటి నిస్వార్థమైన భక్తి మనలో కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే ప్రస్తుత కాలంలో ఫ్యామిలీస్లో, కుటుంబాల్లో ఎక్కువగా కపటం అనేది ఏలుబడి చేస్తుంది. అత్తకి కపటం ఉంటుంది, కోడలికి కపటం ఉంటుంది, మామగారికి కపటం ఉంటుంది, ఆ ఆడబొడిసికి కపటం ఉంటుంది. ఇంట్లో, కుటుంబాల్లో, అన్నదమ్ముల మధ్యలో కపటంతోనే కపట సహోదరులుగా ఉంటూ ఉన్నారు. ఇది క్రైస్తవ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నీ కోసం ఆయన సాక్ష్యం ఇవ్వాలి ఏంటంటే ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే, ఏ కపటం లేనివాడు ఇతడు అని ప్రభు ఇలాంటి సాక్ష్యాన్ని మన గురించి పలుకునుగాక. మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తా. ఈ ఆడుకుని ఒక ఆయన ఈ చిన్న కాలువలో పడిపోయాడు. ఏదో పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటే ఈయన కూడా ఆడుకున్నాడు. పిల్లలు ఏదో సరదాగా ఆడుకుంటే ఈయనకెందుకు, ఆడుకుందామని ఆయన కూడా వెళ్ళి ఆ కాలువలో పడిపోయాడు. పాపం కాలేబ్ మాస్టర్ లాంటి ఆయన పెద్ద ఆయన చూసి కాపాడదాం, పాపం ఆయనకి ఎవరైనా బాధల్లో ఉంటే వెంటనే వెళ్ళి కాపాడాలని పెద్ద మనసుతో అర్థం చేసుకుని కాపాడదాం అనుకుని ఆయన కాపాడదామని ప్రయత్నం చేస్తూ ఆ చెయ్యి కనబడుతుందంట, మునిగిపోతున్న చెయ్యి ఇచ్చాడంటే ఇలా, అయ్యా కాపాడండి, రక్షించడనంటే అలా చెయ్యి పట్టుకుని అలా లాగాడంట. చెయ్యి పట్టుకుని లాగితే ఉన్న కాడికి అది ఊడొచ్చేసింది. స్తోత్రం. ఉన్న కాడికి అది ఊడొచ్చేసింది. ఇంకా మునిగిపోతూ ఉంటుంటే ఇక తలకాయ ఒకటే కనబడుతుంది, ఇంకేమీ లేదన్నమాట. తల హెడ్ ఒకటే కనబడుతుంది. అయ్యా కాపాడండి అన్నాడు. పాపం కొర్నేలి లాంటి ఒక అన్న చూసి కాపాడదాం అనుకుని ఇలా జుట్టు అట్టుకున్నాడు, ఇలా లేపినాడు, అంతే జుట్టులాగా అలా ఊడొచ్చేసింది. పాపం ఈ లోపల ఇంకా కాపాడండి అన్నాడు. ఇంకేమీ లేవు, పళ్ళు తప్ప ఇంకేమీ ఆధారం లేవు. పాపం కరుణామయుడు అంటే ఆయన చూసి బాబు కాపాడినానంటే ఇలా సెట్టు పట్టుకుని 32 పళ్ళు అలా పట్టుకుని అలా లేపుతూ ఉంటుంటే సెట్టు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి సార్. చెయ్యి అతనిది కాదు, మాట్లాడలేదు మీరు, జుట్టు అతనిది కాదు, సెట్టు అన్నీ విగ్గే. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఏది అతనిది కాదు.
ఈరోజు కూడా చాలామంది పైకి చాలా భక్తిగా ఉన్నారు, కానీ ఆ భక్తిలో శక్తిని ఏమీ ఆశ్రయించటం లేదు. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉండకూడదు. మనం ప్రార్థన చేయంటే నాకు రాదండి అనకూడదు. ఆత్మీయతలో ఎదిగిన వారుగా ఉండాలి, కానీ లోపలలాగా పైన అలా ఉండకూడదు. మనం ప్రభు నిన్ను దర్శించునుగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఫస్ట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5. హానోకు మరణము చూడకుండా ఉండునట్లు కొనిపోయేను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. సో చివరి మాట, ఆఖరి మాట, 5వ మాట, దేవునికి ఇష్టుడు అనండి ఒకసారి. ఇది ఎవరి గురించి ఇచ్చాడు దేవుడు అంటే హానోకు గురించి ఇచ్చిన సాక్ష్యం. కొనిపోబడక మునుపే ఇతడు నాకు ఇష్టమైన వ్యక్తిని కొనిపోకబడక మునిపే సాక్ష్యం పొందాడండి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళక మునిపే 300 సంవత్సరాల పైనే దేవునితో కూడా నడిచాడండి హానోకు. తనకి భార్య ఉంది, తనకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నాయి, అన్నీ ఉన్న భక్తే, కుటుంబమేనండి. చాలామంది ఏమండి మీరెందుకు భక్తి చేయలేకపోతే, మీకేం తెలుసండి పాస్టర్ గారు, మీకు హ్యాపీగా మీకు ఏముందండి, ఏసు రక్తమేజ మంచివాడు మీరు అందరూ, హల్లెలూయా చెప్పండి. మా బాధలు మీకు ఏం తెలుస్తాయండి? నిజమే, ఫ్యామిలీ ఉన్నందు మాత్రాన భక్తికి అది అడ్డు కాదు. పిల్లల్ని చూసుకోవాలి, చదివించుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, చేతి పని చేసుకోవాలి, చదువుకోవాలి, అన్నీ కామనే. సో భక్తిని వాయిదాలు వేయకూడదు. మనం 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే అందుకే దేవునికి ఇష్టడుగా మారిపోయాడండి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అతని గురించి. మన గురించి దేవునికి ఇష్టలమని సాక్ష్యం దేవుడు పలుకునుగాక. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు అది. అలాంటి భక్తి మనం ప్రభు కొరకు చేయాలండి. దేవునికి ఇష్టమైన జీవితం మనలో ప్రభు చూడాలి. కొంతమందిని మేము చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి పలకరించడానికని వెళుతూ ఉంటాం. అంటే పాప మా ఆపదలో ఉన్నారు కదా, వాళ్ళని పలకరించి వద్దామని వెళుతూ ఉంటాం. అవకాశం దొరికినప్పుడు వెళ్ళి వాళ్ళని వచ్చేస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ఆదరణ కూటాలు జరుగుతూ ఉంటాయి. అంటే చనిపోయిన తర్వాత ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. సో అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా పలకరించి వస్తూ ఉంటాం. 90% దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇలా చేయరు. కొంచెం అటు అడుగు ఇటు అడుగు కొంచెం నామకార్థ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రం నేను చూసినట్లుగా వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారంటే, ఒక చోటికి నేను వెళ్ళాను అనమాట చాలా కాలం క్రితం, ఇంచుమించు ఒక 5 ఏళ్ళు అవుతుంది. అక్కడికి వెళితే చనిపోయాడు మాట. ఆయన పెద్ద ఆయనే, ఒక 60 ఏళ్ళ వయసు ఉంటుంది. వాళ్ళ నాన్నగారు మాట చనిపోయాడు. చనిపోతే వాళ్ళని పలకరిద్దామని వెళితే ఆ ఫోటో దగ్గర, ఆ చనిపోయిన ఆయన ఫోటో దగ్గర బ్రాందీ బాటిల్ ఇట్టాడు వాళ్ళ అబ్బాయి. స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నాను, బ్రాందీ బాటిల్ ఉంది అక్కడ, ఆ పక్కన సిగరెట్ పెట్టి ఉంది, తర్వాత కొన్ని టమాటా రైస్ ఉంటుంది కదా, టమాటా రైసేనా, టమాటా రైస్ పెట్టాడు, తర్వాత పాలకోవ పెట్టాడు, తర్వాత కిల్లి కూడా ఉంది అక్కడ, అన్నీ పెట్టాడు అక్కడ. పాపం నేను వాళ్ళు బాధలో ఉన్నారు కదా, ఇప్పుడు అడిగితే బాగోదులే అనుకుని తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత నేను అడిగాను, అరే ఎందుకు నువ్వు ఆ ఫోటో దగ్గర బ్రాందీ బాటిల్ ఇట్టావంటే, మా నాన్నకి ఇష్టం అదే బాబాయ్. ఇప్పుడు నిజంగా ఆ నాన్నకి ఇష్టం అనుకుని ఆ ఫోటోలోంచి వచ్చి బయటకు వచ్చి ఆయన తాగాడు అనుకో, పెగ్గేయాడు అనుకో, ఉంటారు వీళ్ళ ఇంట్లో. అంటే మనుషులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ నాన్నకి ఏది ఇష్టమైందో అది చేస్తూ ఉన్నారు. మరి సజీవుడైన దేవుడు, బ్రతుకున్న దేవుడు, మరి ఆయనకి ఇష్టమైంది నువ్వు చేయవా? ఆలోచించు. వాళ్ళ నాన్నకి ఏది ఇష్టమో ఆ ఫోటో దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు తెలియక. వాస్తవంగా అవేమి తీసుకోవడం వాళ్ళ నాన్న, లేకపోతే వాళ్ళు ఎవరైనా అవి తీసుకోరు.
అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇది అంటే ఇష్టం మా నాన్నకి. ఇప్పుడు బాడీని తీసుకెళ్ళేటప్పుడు కూడా అప్పుడు కూడా కొంతమంది కొన్ని సెంటిమెంట్లో ఉన్న వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ నాన్నకి ఏ డ్రెస్ అంటే ఇష్టమో అదే డ్రెస్ వేసి ఆ పెట్టిలో పంపిస్తూ ఉంటారు అనమాట. డబ్బు అంటే ఇష్టం అనుకోండి, ఒక 10,000 కట్టు కూడా అందులో పెట్టి పంపించేస్తారు. పాప మా సమాధుల్లో వాళ్ళు గోయితే ఉన్నట్టు తీసేసుకుంటాడు అనమాట. నేను అనేది ఏంటంటే మనుషులకి ఇష్టమనేది చేస్తున్నారు చాలామంది. ఈ కూర అంటే నాకు ఇష్టమండి, ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టమండి, ఈ కలర్ అంటే నాకు ఇష్టమండి, ఇష్టమైనది చేస్తూ ఉన్నా. మరి దేవునికి ఇష్టమైనది చేయవా నీవు? హానోకు వలె సాక్ష్యాన్ని నువ్వు పొందవా? భక్తి చేయటమే ఆయనకి ఇష్టం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు. అలాంటి భక్తి చేసి సాక్ష్యాన్ని మనం పొందాలి. ఆయనకి ఇష్టలు అనే సాక్ష్యాన్ని మనం పొందాలి. యేసు నామములో కృప మిమ్మల్ని ఆవరించునుగాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయనకి ఇష్టలని సాక్ష్యాన్ని మనం పొందుదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ముగిస్తున్నాను. 5 మాటలు మీతో పంచుకున్నాను. పరిశుద్ధ ఆలయంలో నుండి ఆయన మీ మీద సాక్ష్యము పలుకుతున్నాడు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలోంచి నీ మీద ఆయన సాక్ష్యము పలుకునుగాక. ఎలాంటి సాక్ష్యం నీ మీద ఆయన పలకాలి? దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఎలా ఉండాలి అనంటే 5 మాటలు నీ ముందు పెట్టాను. 1, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, దావీదు వలె. 2, మండుచు ప్రకాశించుచున్న దీపమని యోహాను లాంటి సాక్ష్యం నువ్వు పొందుకోవాలి. 3, నా కొరకు శ్రమలు అనుభవించేవాడు అని పౌలుని గురించి ఇచ్చిన సాక్ష్యం నీ గురించి ప్రభు చెప్పాలి. 4, ఏ కపటం లేనివాడని నతానీయేలు గురించి ఇచ్చిన సాక్ష్యం నీ కొరకు చెప్పాలి ప్రభు. ఆఖరిగా దేవునికి ఇష్టడని హానోకుని గురించి ఇచ్చిన సాక్ష్యం నీ గురించి చెప్పాలి. ఈ మాటలు మన వినికిల్లో దేవుడు ముద్ర వేసి 100 ఈ వాక్యం ఫలింపచేయునుగాక. ప్రభు మీ అందరి గురించి సాక్ష్యము పలుకునుగాక. ఆమేన్.